వీడియో చూసేటటువంటి మిత్రులందరూ నమస్తే. నేను మీ లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అరుణ్ సార్. మరి రీసెంట్‌గా మనం ఆల్రెడీ మీకు చూపిస్తా ఉన్నాను. మీరు ఆల్రెడీ స్క్రీన్‌లో చూస్తా ఉన్నారు. మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్‌లో కేవలం రూ. 300 వీరందరూ గూడా మీరు చూసేటటువంటి వీరందరూ గూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఎస్ఎస్‌సి, జీడీనే లక్ష్యంగా పెట్టుకొని మరి విద్యార్థులనైతే ఫ్రీ అర్థమెటిక్ మరియు రీజనింగ్ క్లాసులు ఏదైతే కోచింగ్ సెంటర్‌లో చెప్తారో ప్రతి మెథడ్ గూడా, అలాగే ప్రతి టాపిక్ గూడా మిస్ గాకుండా ఫ్రీగా చెప్పడం అనేది జరుగుతా ఉంది. మీరు గూడా ఒక నోట్స్ పెట్టుకొని నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క ప్రశ్నను రాసుకోండి. ప్రతి ఒక్క షార్ట్‌కట్‌ను గూడా వినండి. ఇందుకు మీ నుంచి ఎటువంటి డబ్బులు నేను ఆశించట్లేదు. కేవలం నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా. ఒక క్వెషను నేను చెప్పి ఎక్స్‌ప్లనేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వెషన్ నేనేదైతే అడుగుతానో దానికి కామెంట్ రూపంలో మీరు జవాబు చెప్పినట్లయితే నేను సంతోషించేటటువంటి విషయం ఉంది. ఓకేనా? ఒక క్వెషన్ నాది, ఒక క్వెషను మీది. నెక్స్ట్ సరేనా? ఓకే. రైట్. క్లాస్‌నైతే స్టార్ట్ చేద్దాం. క్వెషనొచ్చేసరికి ఇప్పుడు చూడండి మనం 19వ క్వెషన్‌లో ఉన్నాము. 6:x = 3:5 అయిన x విలువ ఎంత అని జెప్పేసి మనల్నైతే అడగడం అనేది జరిగింది. ఇది అనుపాత నియమం. అనుపాతంలో ఉంది. అనుపాత నియమం మనకు తెలుసు గదా! అనుపాత నియమం ఏముంది ఇప్పుడు మనం ఏడీ బీసీ ఓకేనా? ఇప్పుడు మీరు ఈ 6ను ఏ అనుకోండి. ఇదొచ్చేసరికి ఎక్స్‌ని బి అనుకోండి. సి వచ్చేసరికి సి అనుకోండి. ఇప్పుడు 5 వచ్చేసరికి డి అనుకోండి. మనము సూత్రం ప్రకారం దీన్ని గనక రాసుకుంటే ఏడీ అంటే 6 ఇంటూ డి వచ్చేసరికి 5 ఈజ్ ఈక్వల్ టు బీసీ. బి వచ్చేసరికి ఎక్స్ ఇక్కడ ఇంటూ సి వచ్చేసరికి 3. ఏదైనా కొట్లు కొట్టేటటువంటి అవకాశం ఉంటే వాటిని కొట్టేయండి. 3 ఒకట్లు 3, 3 రెంట్లు 6. మనకిక్కడ మిగిలినది 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10. అంటే 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎక్స్ యొక్క విలువ ఎంత? 10. ఓకేనా? ఇది అనుపాత నియమం. ఏదైనా మీరు గనక క్లాస్ గనక అర్థం కాలేదు, ఈరోజే చూస్తా ఉన్నారంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ముందు క్లాసులు 2 ఉంటాయి. దానికి సంబంధించినటువంటి లింకులు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే ప్లేలిస్ట్‌లో అర్థమెటిక్ క్లాసులు అనేటువంటి సెక్షన్‌లో గూడా ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వెషన్‌కు రెడీగా ఉండండి. నెక్స్ట్ క్వెషన్ ఆన్సరు మీరు కామెంట్ రూపంలో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి 20 క్వెషన్ చూడండి ఒకసారి. A:12 అయినా ఏ విలువ ఎంత అని చెప్పేసి అడగడం అనేది ఇక్కడ జరిగింది. నేను ఆల్రెడీ మీకు అనుపాత నియమం చెప్పాను. ఏడీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఏడీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో, దీనికొచ్చేసరికి ఆన్సర్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆల్రెడీ ముందు ప్రాబ్లమ్ నేను అనుపాత నియమానికి సంబంధించి చెప్పాను. మీరు నాకు కామెంట్ రూపంలో ఈ యొక్క ఏదైతే క్వెషన్ ఉందో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం అయితే. సో, ఇప్పుడు మనము 21వ ప్రశ్నలో ఉన్నాము. ఒకసారి ప్రశ్నను చూడండి. 1/25:1/x ఈజ్ ఈక్వల్ టు 1/125 ఈజ్ ఈక్వల్ టు 1/5 ఉండాలిక్కడ. సారీ మిస్ అయింది. 1/5 కిందకొచ్చి పడింది. ఒకసారి గమనించండి. 1/5 కిందొచ్చి పడింది. 1/5 అయిన x విలువ ఎంత? ఇది గూడా మనకు అనుపాత నియమం మనము పాటించి గూడా దీన్ని చేయొచ్చు. అనుపాత నియమంలోనే చేస్తా ఉన్నా. ఏడీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఓకేనా? ఏడీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఇప్పుడు చూడండి. ఏ వచ్చేసరికి 1/25 ఓకేనా? డి ఎంత మనకు? ఇంటూ 1/5 ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు సి వచ్చేసరికి ఎంత మనకు? 1 బై సారీ బి వచ్చేసరికి ఎంత? 1/x ఇంటూ సి వచ్చేసరికి 1/125. ఇప్పుడు కొట్టువేతలు ఏమన్నా ఉంటే కింది కింద, పైన పైన ఎప్పుడు గాని ఈజ్ ఈక్వల్ టు అవతల ఇవతల కింది కింద కొట్టేయాలి. పై కొట్టేయాలి. ఓకేనా? 25 ఒక 25, 25, 125. 5కు 5కు క్యాన్సెల్. ఓకేనా? ఏముంటది ఇక్కడ? ఒకటుంటది. ఓకేనా? సో,
ఎక్స్ విలువ ఎంత అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మన యొక్క ఆన్సర్. ఎక్స్ అనేది విలువ 1 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లము చూద్దాం. రైట్. మనం ఈరోజు 22 ప్రాబ్లమ్‌లో ఉన్నాం. ఒకసారి 22 ప్రాబ్లమ్ చూడండి. 6, 8, 9ల యొక్క నాలుగవ అనుపాతం ఎంత? ఇది మరి నాలుగో అనుపాతానికి సంబంధించినటువంటి సూత్రానికి సంబంధించి మనం మొదటి వీడియోలో చెప్పడం అనేది జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు గనుక ఉంటే అక్కడ పోయి చూడండి. నాలుగో అనుపాత సూత్రం వచ్చేసరికి డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఓకేనా? డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇదే ఫార్ములా ప్రకారం గనుక మనం గనుక రాసుకుంటే డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 వచ్చేసరికి ఏ అవుతది. 8 వచ్చేసరికి బి అవుతది. 9 వచ్చేసరికి సి అవుతది. ఓకేనా? ఇప్పుడు ఏమని రాస్తామండి? 8 ఇంటూ 9/6 కొట్లు కొట్టేటటువంటి అవకాశం ఉంటే కొట్లు కొట్టండి. 3 3 3 2 2 ఒకట్లు 2 2 4లు 8 నలుగుళ్ళ 4 ఇటు 3 12. సో, డి యొక్క ఆన్సర్ వచ్చేసరికి 12. సో, నాలుగో అనుపాతం ఎంత అంటే 12. నెక్స్ట్ ప్రాబ్లమ్ నేను రాస్తాను. దాని యొక్క ఆన్సర్‌ని మీరు కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. రైట్. మనం ఇప్పుడు 23 ప్రాబ్లమ్‌లో ఉన్నాము. ఒకసారి చూడండి. 23 ప్రాబ్లమ్. 9, 12, 15ల యొక్క చతుర్థ అనుపాతము ఎంత? చతుర్థానుపాతము అన్నా, నాలుగో అనుపాతము అన్నా ఒకటే. దాని యొక్క సూత్రం వచ్చేసరికి మనం ఏమంటామండి? డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. మరి చూడండి, ఆన్సర్ తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ రూపంలో ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తా ఉన్నారో కామెంట్ రూపంలో నాకు దీని యొక్క ఆన్సర్‌ని చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఒక నోట్స్ తీసుకొని ప్రతిరోజు గూడా చెప్పేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ గూడా రాసుకోండి. మీకు ఏ కోచింగ్ సెంటర్‌కు తగ్గకుండానే అన్ని షార్ట్ కట్స్‌తోనే, అన్ని మెథడ్‌లోనే అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్‌ను, అన్ని టాపిక్‌లను రీజనింగ్, అర్థమెటిక్ మరియు జనరల్ స్టడీస్ చెప్పేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతా ఉంది. మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఫ్రీగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్దాం. సో, మీరు 24 ప్రాబ్లమ్ చూడండి. ఒకసారి 4, 6ల యొక్క మూడవ అనుపాతం ఎంత? 4, 6ల యొక్క మూడవ అనుపాతము ఎంత? మరి మూడవ అనుపాత సూత్రం తెలిసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. మూడవ అనుపాత సూత్రం వచ్చేసరికి సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఓకేనా? మూడో అనుపాత సూత్రం వచ్చేసరికి సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. సో, దీన్ని లెక్కలేక చేసి చూడండి ఎలా వస్తదో. సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే ఏమని రాస్తామండి ఈడ 6 స్క్వేర్ బై ఏ. ఏ అంటే 4. ఓకేనా? మరి 6 స్క్వేర్ అంటే ఎంతండి? 36 బై 4. 4తో ఎన్ని సార్లు పోతది? 4 ఒకట్ల 4, 4 తొమ్మిదిలు 36. సో, మన యొక్క మూడవ అనుపాతం వచ్చేసరికి ఎంతండి? 9. ఓకేనా? మూడో అనుపాతం వచ్చేసరికి 9. నెక్స్ట్ ప్రాబ్లమ్ నాది. నాది గాదు. నీది. కామెంట్ రూపంలో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. సో, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి 25 ప్రాబ్లమ్. 25 ప్రాబ్లమ్ అవుతది చూడండి. 12, 18ల యొక్క తృతీయ అనుపాతము ఎంత? మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఫార్ములా ఏందండి? సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. మరి బి స్క్వేర్ బై ఏ అంటే మనం ఏమని రాసుకోవచ్చు? 18 స్క్వేర్ బై 12. మరి 18 స్క్వేర్ నాకు రాదు సార్ అంటే ఏం లేదండి. ఇలా రాసుకో. 18 ఇంటూ 18 2 సార్లు రాస్తే స్క్వేరే గదా! బై 12 కొట్లు కొట్టడానికి ట్రై చేయండి. మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నప్పుడు డెఫినిట్‌గా మీకు కనీసం ఒక 50 స్క్వేర్లు అలాగే కనీసం 30కి తగ్గకుండా క్యూబ్స్ అలాగే 20 ఎక్కాలు వచ్చినట్లయితేనే మీరు అర్థమెటిక్ రీజనింగ్‌లో ఏదైనా చేయగలరు.
కొట్టివేతలు మనకెక్కువుంటాయి కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ మనకు బాగా రావాలంటే కనీసం 50 స్క్వేర్లు, 30 క్యూబులు, 20 ఎక్కాలొచ్చినది. మరి దీని యొక్క ఆన్సర్ ఏంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి ఏమనిచ్చారిక్కడ? 8, 18ల యొక్క మధ్యమ అనుపాతము ఎంత? మధ్యమ అనుపాతానికి సూత్రం మనం ఆల్రెడీ ముందు వీడియోలోనే చెప్పుకున్నాం. చూడనివారుంటే ఆ వీడియో చూడండి. ఏమనొస్తదండి? బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ సి. ఓకేనా? ఏ ఇంటూ సి. రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ సి. ఇప్పుడు చూడండి రూట్ ఏ అంటే ఎంతండి? 8 ఇంటూ 18. 8 ఇంటూ 18 ఎంతవుతదండి మనకు దాదాపుగా? చెప్పండి ఒకసారి. రూట్ 144. ఓకేనా? 144. మరి రూట్ అన్నా, స్క్వేర్ అన్నా ఒకటే కదా! మరి 144 అనే దానికి ఏ దానికి స్క్వేర్ అంటే 12కు స్క్వేరు. సో, మన యొక్క మధ్యమానుపాతం ఎంత? 12. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ నేను చెప్తాను. మీరు కామెంట్ రూపంలో దాని యొక్క ఆన్సర్‌ని తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. మనకి 27వ ప్రాబ్లము. ఏమనిచ్చాడండి ఇక్కడ? 8, 32 యొక్క మధ్యమ అనుపాతము ఎంత? మధ్యమ అనుపాతము సూత్రం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ సి. ఓకేనా? రూట్ ఏ ఇంటూ సి. ఓకేనా? దీని ప్రకారం వచ్చేసి ఆన్సర్ ఏదైతే వస్తదో దాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఒకసారి చూడండి. 28వ ప్రాబ్లమ్. నిష్పత్తి 3:5లో పూర్వపదం 24 అయినా పరపదం ఎంత అని చెప్పేసి అడగడం అనేది జరిగింది. ఓకేనా? మనం ఇక్కడ నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్‌లోనే చెప్పాను. ఈ 3:5లో 3ని పూర్వపదం అంటాం. 5నొచ్చేసరికి పరపదం అంటాం. ఈ 3 యొక్క విలువ ఇది బాగా చూడండి. ఈ 3 యొక్క విలువ పరపదం విలువ ఎంతంట? 24. అయితే 5 ఎంత అన్నాడు. ఓకేనా? 5 ఎంత అనేది క్వెషన్ అన్నమాట ఇక్కడ. రైట్. ఒక్క నిమిషం. ఒక్క సెకండ్. రైట్. ఇప్పుడు చూడండి గుర్తుపెట్టుకోండి. దీంతో దీన్ని మనం కొట్టేయొచ్చు. దీంతో దీన్ని, దీంతో దీన్ని గూడా కొట్టివేయొచ్చు. దీంతో దీన్ని కొట్టివేయకూడదు. దీంతో దీన్ని కొట్టివేయకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి 31 3, 3 8 24. ఓకేనా? 3 8 24. ఇప్పుడు 5 ఇక్కడ నుంచి వచ్చే సంఖ్య ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడు కూడా ఇంటూ చేసుకోవాలి. ఓకేనా? ఇంటూ చేసుకోవాల. 5 40. సో, మనకు పరపదం విలువ ఎంత? 40. ఓకేనా? అర్థమైంది కదా! అర్థం కాకపోతే ఇంకోసారి కూడా ఎనక్కి అనుకోని వీడియోని చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ నేను చెప్తాను. దాన్ని కామెంట్ రూపంలో దాని యొక్క ఆన్సర్‌ను తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. 29వ ప్రాబ్లమ్. నిష్పత్తి 5:8లో పరపదం గుర్తుపెట్టుకోండి పోయినసారి పూర్వపదం ఇచ్చాడు. ఏదేం ప్రాబ్లమ్ మనకేం లేదు. పోయినసారి మనకు పూర్వపదం ఇచ్చాడు. ఈసారి పరపదం 104 అయినా మరి పూర్వపదం ఎంత? అని అడగడం అనేది జరిగింది. నిష్పత్తి 5:8లో పరపదం 104 అయినా పూర్వపదము ఎంత? ఓకేనా? దీని యొక్క ఆన్సర్‌ను నాకు కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. 30వ ప్రాబ్లమ్. ఒక తరగతి గదిలో 60 మంది కలరు. వారిలో బాలురు, బాలికల నిష్పత్తి 3:2 అయిన బాలుర సమాఖ్య అనబడింది ఇక్కడ. సంఖ్య ఎంత? బాలుర సంఖ్య ఎంత? బాయ్స్ సంఖ్య ఎంత అన్నాడు. సో, ఇక్కడ తరగతి గది అనేది ఒకటుంది. అందులో మనకి ఎంతమంది పిల్లలున్నారండి? 60 మంది పిల్లలున్నారు. ఓకేనా? బాయ్స్ ఎన్ని భాగాలున్నారు అందులో? 3 భాగాలు బాయ్స్ ఉంటే, 2 భాగాలు గర్ల్స్ ఉన్నారు. ఓకేనా? ఇద్దరిని కలిపితేనే గదా! ఇద్దరిని కలిపితేనే గదా తరగతి గది. అంటే 3+2
5 అన్నమాట. ఓకేనా? 5 భాగాలు. 5 భాగాలకు గాను మొత్తం తరగతి గదిలో ఎంతమందున్నారు? 60 మంది విద్యార్థులుంటే, మనల్నడగలేదు ఎవరినడిగినారు? బాలుర్ని అంటే బాయ్స్‌ని అడిగినారు. అంటే బాయ్స్ ఎన్ని భాగాలున్నారు? 3 భాగాలున్నారు. వారు ఎంతమందున్నారని. చెప్పాను గదా! దీన్ని కొట్టేసుకోవచ్చు. దీన్ని కొట్టేసుకోవచ్చు. క్రాస్‌లో గాని కొట్టేసుకోవడానికి ఉండదు. కేవలం ఇంటూ మాత్రమే ఏసుకోవాలి. 5 ఒకట్లు 5, 5 పన్నెండ్లు 60, 5 పన్నెండ్లు 60, 12 గుళ్ళ 36. సో, మగ పిల్లలు ఎంతమందున్నారండి? 36 మందున్నారు. నెక్స్ట్ ప్రాబ్లమ్ నేను చెప్తాను. దాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి అందరూ గూడా. 31 ప్రాబ్లమ్ అండి. 120 కేజీల బరువు కలిగిన మిశ్రమంలో రాగి మరియు జింకల మధ్య నిష్పత్తి యాక్చువల్‌గా అక్కడొక మిస్ అయింది పదము. నిష్పత్తి 5:3 5:3 అయిన రాగి బరువు ఎంత? ఆల్రెడీ ఇటువంటి ప్రాబ్లమే ముందు చెప్పాను. మరి దాని యొక్క ఆన్సర్‌నయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆల్రెడీ చెప్తా ఉన్నా. ఒక ప్రశ్న నేను చేస్తే, ఒక ప్రశ్న నువ్వు చేయాలి. దాన్ని కామెంట్ రూపంలో తెలపాలి. అలాగే నోట్స్ కూడా రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్దాం అయితే డైరెక్ట్‌గా. సరే. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. మనకిక్కడ నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో గడియారము మరియు రేడియో ధరల మద్ ధరలు కలిపి రూ. 6,500. వాటి ధరల మధ్య నిష్పత్తి 8:5 అయినా మరి సరే ఇక్కడ రాగి బరువు అని చెప్పేసి పడింది. మనకిక్కడ ఉండాల్సింది రేడియో ధర ఎంత? రేడియో ధర ఎంత? రేడియో ధర ఎంత? రాసుకోండి. రేడియో ధర ఎంత? రేడియో మనల్ని అడిగినది. రేడియో ధర ఎంత? సో, మనకి రేడియో ధర అనేది కావాలా? నేను ఆల్రెడీ చెప్పాను. 3 ప్రాబ్లమ్ నేను చెప్తాను. సేమ్ ప్రాబ్లమ్ మీకు కామెంట్ రూపంలో నాకు ఆన్సర్ చెప్పండి. ఇది మొత్తం కూడా మీరు ప్రాక్టీస్ చేసి నాకు ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మనము నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 33వ క్వెషను. నాకు క్వెషన్‌లలో కూడా చేంజెస్ చేస్తా ఉన్నాను. మోడల్ కూడా మారుస్తా ఉన్నాను. 33వ క్వెషన్ చూడండి. అలాగే వీడియోను దయచేసి లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఒక మంచి కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కు నేను కొన్ని ప్రాబ్లమ్స్‌కి మిమ్మల్నే ఆన్సర్‌లు అడుగుతా ఉన్నాను. ఆన్సర్‌లు కూడా ఇవ్వండి. అలాగే వీడియోకు హైప్ ఇచ్చినట్లయితే మీలాంటి విద్యార్థుల వరకు ఈ యొక్క వీడియోలు చేరేటటువంటి అవకాశం ఉంది. ఇక డైరెక్ట్‌గా 33 ప్రాబ్లమ్‌లోకి వెళ్ళబోతే ఒక తరగతిలో 72 మంది కలరు. వారిలో బాలురు, బాలికల మధ్య నిష్పత్తి 7:5 అయిన బాలుర సంఖ్య బాలికల కన్నా బాగా గుర్తుపెట్టుకోండి. కన్నా అనేటువంటి పదం బాగా గుర్తుపెట్టుకోండి. కన్నా ఎంత ఎక్కువ? బాలుర సంఖ్య బాలికల కన్నా ఎంతమంది ఎక్కువ అన్నారిక్కడ. సరే రైట్. ఇక్కడ ఎంతమంది ముందు ఉన్నారని చెప్పారు? 72 మంది ఉన్నారు. ఆల్రెడీ 7 భాగాలు బాయ్స్ ఉంటే 5 భాగాలు గర్ల్స్ ఉన్నారు. 7 భాగాలు బాయ్స్ ఉంటే 5 భాగాలు గర్ల్స్ ఉన్నారు. టోటల్ కలిపి ఎన్ని భాగాలు? 12 భాగాలు. 12 భాగాలకు గాను మనకి ఎంతమంది విద్యార్థులున్నారిక్కడ? 72 మంది విద్యార్థులున్నారు. అయితే బాయ్స్ గర్ల్స్ కంటే ఎంతెక్కువ అంటున్నారు. అంటే 7 భాగాలు బాయ్స్ ఉంటే 5 భాగాలు గర్ల్స్ ఉన్నారు. మరి వారిద్దరి మధ్యన తేడా ఎంత? 2 భాగాలు. ఆ 2 భాగాలకు గాను బాయ్స్ ఎంతమంది ఎక్కువున్నారు అనేది క్వెషన్. 12 12, 12 ఆరులు 72, 2 ఆరులు 12. సో, ఎంతమంది అబ్బాయిలు ఎక్కువున్నారండి? 12 మంది ఎక్కువున్నారు. క్వెషన్ చదివేటప్పుడు మనం క్లారిటీ తీసుకొని చదివినప్పుడు మాత్రమే మనకు ఆన్సర్‌లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ నేను చేస్తాను. ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దామా మరి? నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. ఒక పట్టణంలోని ఓటర్ల సంఖ్య 7,500. ఓకేనా? ఇద్దరు వ్యక్తుల మధ్యన ఓటింగ్ జరుగును. వారు పొందిన ఓట్ల మధ్య నిష్పత్తి 16:9 అయినా గెలిచిన వ్యక్తి ఎన్ని ఓట్ల మెజారిటీ పొందాడు? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మెజారిటీ పొందాడు. రైట్. ఇక్కడ ఎన్ని భాగాలు ఓట్లు పడినాయి? 16:9
9 నిష్పత్తిలో ఓట్లు పడడం అనేది జరిగింది. మెజారిటీ అంటే ఈ 2 దాంట్ల మధ్యన ఉన్నటువంటి తేడా. మరి ఆ తేడా ఎంత? దీని యొక్క ఆన్సర్ ఎంత? అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆన్సర్ గాని తెలవకపోతే మీరు పెట్టేటువంటి కామెంట్‌కు నేను ఆన్సర్‌ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ పాఠంలోకి వెళ్దామా? నెక్స్ట్ పాఠం ఉంది.